వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధురిమారెడ్డి గారు, సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, రిలేషన్షిప్లో చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుంటే మనము ఇంట్లో ఎంతసేపు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు మాట్లాడుకోరు, ఎవరి పని వాళ్ళే చేసుకుంటూ పిల్లల్ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక ఫంక్షన్లో వెళ్ళినా, ఒక రిలేటివ్స్లో కలిసినా కూడా, ఒక ఇంటికి వెళ్ళినాక మాత్రం కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. చక్కగా అని నటిస్తారు. ఇంకా అది నగ్న అనుకోవాలి కదా. మరి దీనివల్ల ఫ్యామిలీకి ఎంత ఎఫెక్ట్ జరుగుతుంది, పిల్లలు ఎట్లా తయారవుతారు, వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ అనేది ఎంతవరకు వెళ్తుంది అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇట్లా బయట ఒకలాగా ఇంట్లో ఒకలాగా ఉంటే ఇది చాలా మంది చేస్తున్నారు నవీన. ఇలాగా చాలా మంది అంటే ఎలా ఉంటుందంటే ఇది న్యాచురల్గా ఉండదు. అసలు కొన్నిసార్లు బాగానే ఉంటుంది బయట అట్లా ఉండడము, అట్లా కొన్ని చోట్ల. కానీ చాలా అంటే కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే మనము ఎలా చేయాలంటే 80+20 లాగా, 80 అంటే 80-20 మోడల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 20% మనకు నచ్చినలాగా ఉండొచ్చు. మనం లైక్ మ్యారేజ్, కెరియర్ ఇవన్నీ 80-20 లాగా చేసుకోవచ్చు. మనకు ఎలా నచ్చుతుందో అది మ్యారేజ్ కానీ కెరియర్ కానీ మనము ఈ మోడల్ చెప్తాను నేను అందరికీ. అలా చేసుకుంటే మీరు చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. ఇది చాలా మందికి తెలియక ఇలాంటి జరుగుతున్నాయి. మీరు చెప్పిన సమస్య చాలా మందిలో ఉంది. సో 80-20 మోడల్ ఏంటంటే మనకు 80% మనం అందరి కోసం చేయడం అనమాట. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో చాలా చోట్ల సమస్యకు పరిష్కారం చేయరు, కమ్యూనికేటే చేయరు వాళ్ళు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ప్రాబ్లం ఉందంటే కూర్చొని ఇట్లా మాట్లాడుకోరు చాలా మంది. కూర్చుంటే కొట్లాటలు వస్తాయి, పోట్లాటలు వస్తాయి, అరుచుకుంటారు అని ఇంకా అవాయిడ్ చేసేస్తారు. ఆ ప్రాబ్లం అవాయిడ్ చేయడం వల్ల పెద్దగా అయిపోతుంటుంది రోజు రోజుకి. అంటే బయటికి వెళ్ళినప్పుడు నటిస్తుంటారు అనమాట. బయటకు పెళ్ళిళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు నటిస్తూ ఉంటారు. వాళ్ళ మొహాల్లో తెలిసిపోతుంటుంది. డ్రామా లాగా ఉంటుంది, ఇట్లా ఫేక్ లాగా పెట్టుకుంటారు. హస్బెండ్ వైఫ్ ఫేక్ లాగా పెట్టుకుంటారు, పిల్లల్లో అలా ఉంటారు. దానివల్ల చాలా మెంటల్ డిజార్డర్స్ వస్తాయి. కోపం ఇట్లా రోజు రోజుకి ఇట్లా సప్రెస్ చేసుకొని ఒక్కరోజు బస్ట్ అయిపోతుంది. ఒకరోజు ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటుంటే హస్బెండ్ వైఫ్ కూడా, తల్లిదండ్రులు కానీ పిల్లలు కూడా అగ్రెసివ్నెస్ వస్తుంది, యాంగర్ వస్తుంది. అట్లాంటి వాళ్ళు బయట వెళ్ళి, అట్లాంటి వాళ్ళ పిల్లలే బయట స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ ఇవన్నిటికీ గురవుతున్నారు. సో అలాంటి వాళ్ళతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా. మైగ్రేన్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్లో ఎక్కువ మైగ్రేన్ వస్తుంది, హెల్త్ డిజార్డర్స్ ఇవన్నీ వస్తున్నాయి ప్రాబ్లమ్స్. సో దీనిలో అన్నిటికీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి అని అంటే 80-20 మోడల్ ఫాలో కావచ్చు. 80-20 మోడల్ ఏంటి అని అంటే 80% మనము అందరికీ నచ్చేలాగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది మనకు. అంటే మీకు ఒక కూర అంటే ఇష్టం అనుకోండి, వంటకం ఈరోజు నాకు ఇది ఇష్టము అనుకుంటే పర్వాలేదు, అది ఈరోజు చేసుకోవచ్చు, రేపు ఒకటి చేయొచ్చు. మనం ఒక్కొక్కరు ఒక లిస్ట్ రాసుకొని అలా చేసుకోవచ్చు. ఒక్కొక్క మూవీ, మీకు ఒక మూవీ ఈరోజు ఇది చూద్దాం, రేపు అది చూద్దాం, ఏముంది రోజు కూడా చూడొచ్చు, లైఫ్ అంతా కదా. ఇలా అంతా చేసుకోవచ్చు, కలిసిమెలిసి అడిగి మాట్లాడుకోవడం. అట్లా 20% మాత్రం నాకు ఏది నచ్చితే అది చేద్దాము. మీరు అలా పెట్టుకోండి, నేను అలా పెట్టుకుంటాను. 20% వీ విల్ డూ ఇట్, మనకు ఏది నచ్చితే అది. ఆ 20%లో ఏముండాలంటే పెళ్ళి, కెరియర్. అంటే దీనివల్ల మొత్తం మారిపోతుంది సిస్టమ్ మనకు. అందుకే ఈ రెండు విషయాలు మాత్రం ఓన్లీ మనకు ఎలా ఉండాలో అలా చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఈ 20% మాత్రము మనం ఎవరి కోసము మారకూడదు. 80-20 అంటే మనం కన్విన్స్ కావాలి దీంట్లో. కానీ చాలా మంది ఉల్టా చేస్తారు. ఈ 20% మాత్రం ఇచ్చేస్తారు లైసెన్స్ వేరే వాళ్ళకి. సరే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటానులే, మీకు అందరికి నచ్చింది కదా. తర్వాత పెళ్ళైనప్పటి నుంచి ప్రాబ్లమ్స్, అందరినీ బ్లేమ్ చేస్తారు. కెరియర్ కూడా సరే మనకు అర్థం కాదనమాట. ఇంటర్మీడియట్లో ఎందుకు తీసుకుంటున్నామో ఆ బ్రాంచ్ తెలియదు. అందరు చెప్పారు, నా ఫ్రెండ్ అది తీసుకున్నా, నేను తీసుకున్నా. తర్వాత బీటెక్ చేస్తారు, మెడిసిన్ చేస్తారు. చాలామంది డాక్టర్స్ కూడా నా దగ్గరకు వస్తారు. డెంటిస్ట్ ఎంతమంది మారిపోయి ఉంటారు మళ్ళీ అది చేయకుండా. డెంటల్ కోర్స్ చేసి ఉంటారు, తర్వాత డెంటిస్ట్గా ప్రాక్టీస్ చేయకుండా వేరే తీసుకుంటారు. నాకు ఇష్టం లేదు మేడం, అందుకే నాకు అసలు ఇష్టం లేదు ప్రాక్టీస్ చేయడం అని. తర్వాత చాలామంది రియల్ ఎస్టేట్గా మారుతూ ఉంటారు. అదే మరి ఆ కోర్స్ ఎందుకు చేయడము? డాక్టర్స్ చాలామంది రియల్ ఎస్టేట్ పెట్టుకుంటున్నారు. ఫస్ట్ ఇయర్ తర్వాత అసలు అది ఆ సీట్ ఎవరికైనా వెళ్ళిండొచ్చు కదా. అసలు డాక్టర్, రియల్ ఎస్టేట్ అసలు ఎంతమంది అసలుకి అక్కడ లేదు మేడం, డాక్టర్ ఇస్ నాట్ ఫర్ మీ మేడం. అంటే ఒక 10 years వేస్ట్ అయిపోయి ఆ కోర్స్ కూడా వేరే వాళ్ళకి, ఆ సీట్ వేరే వాళ్ళకి వచ్చేది కదా. కెరియర్ చూసింగ్ అనేది అందుకే 20-80 మోడల్. అంటే ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడికి వెళ్తుంది? తల్లిదండ్రుల పైన నీ వల్ల నేను చేసిన ఈ కోర్స్ అని తర్వాత వస్తుంది. లేదంటే లోపలే పెట్టుకుంటాడు అతను. ఆ లోపలే పెట్టుకొని స్మోకింగ్, డ్రింకింగ్ బయట. ఇంట్లో మాత్రం మీరు చెప్పారు కదా బయట చాలా నటిస్తారు అని. బయట అంతా బాగా రాముడు మంచి బాలుడు,
ఆ బొమ్మరిల్లో సినిమా చూసారా మీరు ఆ రోజు? నాన్న అంతా నీ వల్లే, బయటకు మాత్రం ఎంత మంచిగా చాలా మంచి బాలుడు లాగా చెయ్యి తీసుకోవడానికి నా చెయ్యి ఇంకా నీ చేతిలోనే ఉంది నాన్న అనేసి ఆ టైప్లో పెట్టుకొని కెరియర్ కానీ ఇట్లా మొత్తం అలా కూడా జరుగుతుంటాయి చాలా. సో దాని బదులు ఈ 2 మాత్రము, ఎందుకంటే మనం 9 గంటలు ఉంటాం ఒక వర్క్లో, ఆ 9 గంటలు మనకు ఒక కిక్ ఉండాలి చేసేటప్పుడు వర్క్. ఆ సంతోషం కనిపిస్తుంది వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ స్మైల్లో ఆ వర్క్కి వెళ్ళేటప్పుడు. ఆ హ్యాపీనెస్ అసలు మనకు మార్నింగ్ కూర్చున్నప్పుడు నుంచి 9 hours ఎట్లా వెళ్ళిపోతుందో అది తెలియకూడదు, అంత హ్యాపీనెస్ ఉండాలి వర్క్లో. అలాంటి కెరియర్ ఎన్నుకోవాలి. అది ఎవరిది? మనదే రోల్. కరెక్ట్ కెరియర్ గైడెన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని, మీకు ఒకవేళ కన్ఫ్యూషన్లో ఉంటే అలాంటి కెరియర్ని ఎన్నుకోండి. ఏదైనా ఉండొచ్చు, మీకు ఏది ఇష్టం ఉంటుంది ఎన్నుకోండి. ఈరోజు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు, వచ్చి చూస్ చేసుకొని మీరు కరెక్ట్గా తీసుకొని, మేము ఈవెన్ కెరియర్ గైడెన్స్ కూడా ఇస్తాము, కరెక్ట్గా తీసుకోండి. మీరు తీసుకొని మంచిగా చూస్ చేసుకొని ఆ కెరియర్ అంత సంతోషం ఇవ్వాలి మీకు. 9 hours అంత హ్యాపీనెస్ ఇవ్వాలి వర్క్ చేస్తే మనకు. దాని తర్వాత మ్యారేజ్ రైట్ పార్ట్నర్ని చూస్ చేసుకోవాలి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఆ హ్యాపీనెస్ రావాలి. అప్పుడు ఈ నటించరు బయటకు వెళ్ళి, ఎవరైనా నటించరు, తల్లిదండ్రులు నటించరు, పిల్లలు నటించరు, కలిసికట్టుగా ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం మంచిగుంటే ఈ మెంటల్ హెల్త్ ఈ మధ్యలో ఎంత వస్తుందో అందరికీ. ఎందుకంటే ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు, తల్లిదండ్రులు మాట్లాడుకోలేకపోతున్నారు, పిల్లలు మాట్లాడుకోలేకపోతున్నారు. ఎంతసేపు ఇన్స్టాగ్రామ్, ఎంతసేపు అంటే సోషల్ మీడియాలో ఏదో ఎత్తుక్కుంటుంటారు పొద్దు నుంచి. సంథింగ్ ఎప్పుడూ ఉంటుంది వాళ్ళలో ఎత్తుక్కోవడము. ఏదో తెలియని ఒక ఆందోళన ఉంటుంది, ఏదో తెలియని ఒక ఎప్పుడూ ఎత్తుక్కోవడమే సరిపోతుంది ఏదో ఒకటి. అంటే ఎవరో మనకు తెలియని వాళ్ళ దగ్గర ఏదో ఎత్తుక్కోవడం, వాళ్ళ దగ్గర ఏదో వాళ్ళు అప్రిషియేట్ చేస్తారనో, ఏదో లైక్, అంటే ఎవరో రండి మనకు ఏదో లైక్ చేస్తుంటారు అక్కడ. మనం ఏదో పోస్ట్ చేస్తాము, ఒక పోస్టర్ పోస్ట్ చేస్తాము, ఒకటి ఏదో క్రియేటివ్ పోస్ట్ చేస్తాం దేని గురించో, మన ఫోటోనే పెట్టుకుంటాం ఎక్కడో వెళ్ళామనేసి. అంటే తెలియని వాళ్ళు ఎవరో మనకి అక్కడ ఎక్కడో కనెక్ట్ అయి ఉంటారు, ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడో దీంట్లోనో. ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు, మనం ఒక రూమ్లో ఉంటాం హోటల్లో లాగా, ఇంకొక రూమ్లో వాళ్ళు ఉంటారు మన వాళ్ళు. అంటే హోటల్లో లాగా మనం అనమాట, అన్నదమ్ములు ఒక దాంట్లో హోటల్లో ఉన్నట్టు ఉంటాము. ఒకరొకరితో మాట్లాడుకోము ఇంట్లో ఈ మధ్యలో. అంటే భోజనానికి కూడా ఒక టైం ఒకరికొకటి అనమాట. మదర్కి కూడా చూడండి, ఒక టైం అన్నకు ఒక టైంలో పెట్టాలి ఫుడ్, తమ్ముడికి ఒక టైంలో. అంటే మీరు అన్నారు కదా బయటకు వచ్చి నటిస్తారని, ఇంట్లో వెళ్ళినప్పుడు ఇట్లా ఉంటున్నారు, కోఆర్డినేషన్. సో అందరూ అంటే తండ్రిదండ్రులు అనేవాళ్ళు ఒక డిసిప్లిన్ని పెట్టుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి. మనం తిండి తినేది ఎప్పుడన్నా, ఫుడ్ ఎప్పుడు అందరు కలిసి ఒక దగ్గర ఉండాలి కదా. అంటే ఫుడ్ కలిసిమెట్టుగా తినడం వల్ల టుగెదర్నెస్ వస్తుంది. అది ఎవరు చేయాలి? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చేయాలి, ఫాదర్ మదర్. అది అందరు కలిసి భోజనం చేయాలి, కలిసిమెలిసి నవ్వుకుంటూ, లేదంటే కలిసిమెలిసి టుగెదర్నెస్. కలిసి అందరూ తిన్నప్పుడు కలిసి ఉంటారు. అంటే 1 meal అన్నా కలిసి తినాలి అందరూ. అదే మేడం, ఒక విషయం చెప్పండి, ఎంతమంది పేరెంట్స్ పిల్లలతో ఇలా కూర్చొని అసలు మాట్లాడే ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి అంటారు? అసలు ఈ మధ్య టీవీ సీరియల్ చాలా అయిపోయిందమ్మా. ఈ మధ్య నవీన టీవీ సీరియల్ చూస్తుంటారు అందరూ. కనీసం నేనేమంటారంటే ఆ సీరియల్ కూడా ఇప్పుడు రామాయణంలో అవి అన్నీ వస్తున్నాయి టీవీ సీరియల్. పోనీ ఏదో ఒక మంచి సీరియల్. ఆ మధ్యలో నేను మొగలి రేకులని భలే చూసేదాన్ని, అది ఫుల్ 2.5 years చూస్తున్నాను. ఒక సీరియల్ మీరు నన్ను అడిగితే ఏం సీరియల్ చూసినారు మేడం మీరు మొత్తంగా అంటే, మొగలి రేకులు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసాను, 2.5 years చూసాను మొత్తం. అసలు ఆ మున్నాగా వేసిన అతను ఆ అమ్మాయి కూడా నాకు భలే నచ్చుతారు వాళ్ళు. ఇప్పుడు కూడా చూస్తే ఆ ఫుల్ సీరియల్ చూస్తున్నాను నేను, ఎంత బిజీగా ఉన్నా కూడా. 8:30 అయ్యేసరికి చూసేదాన్ని నేను వెళ్ళి. అప్పుడు మా అమ్మ నాన్న మేమంతా ఫుల్గా ఆ సీరియల్ చూసేవాళ్ళం. అట్లా ఏదో ఒక సీరియల్ ఎన్నుకోండి ఈరోజు కూడా. ఆ మొత్తం అందరూ కలిసికట్టుగా కూర్చోండి, ఆ సీరియల్ చూసుకుంటూ నవ్వుకోండి, జోకులు వాళ్ళపైన కూడా మీరు వేసుకొని. అట్లా ఏదో ఒకటి ఎన్నుకోండి, ఒకరోజు ఒక సీరియల్ని ఎన్నుకోండి. రామాయణం వస్తుంది మళ్ళీ ఇప్పుడు హ్యాపీగా, అట్లా ఏదో ఒకటి ఎన్నుకోండి. ఆ రామాయణంలో మీకు ఏం నచ్చిందో ఆ మంచి తీసుకోండి, చెడు కూడా తీసుకోండి, డిస్కస్ చేయండి. ఈ మధ్యలో మా అమ్మ నాన్న అందరూ ఇప్పుడు రామాయణం చూస్తారు. నేను కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు రామాయణం చూస్తుంటారు వాళ్ళ ఇంటికి. మేము కోకాపేటలో ఉంటాం, అక్కడే విల్లాస్ అందరు, మా అమ్మ నాన్నకు మాకు అందరు విడివిడిగా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. వెళ్ళినప్పుడు రామాయణం చూసినప్పుడు నేను ఎట్లా ఇప్పుడు కౌన్సిలింగ్, కోచింగ్, ట్రైనింగ్ ఇవన్నిట్లో ఉంటాను కదా. చూసినప్పుడు ఆ రామాయణంలో లెర్నింగ్ అడుగుతుంటాం మనం అందరినీ, పిల్లల్ని కూడా అందరినీ అడిగినప్పుడు చెప్తుంటాను, మందర్లాగా మాత్రం ఎవరు ఉండకూడదు. అంటే మందర్లా అంటే గాసిపింగ్ కదా, అంటే మన క్యారెక్టర్ ఎప్పుడు కూడా మందర్లాగా ఉండకూడదు. అంటే ఎప్పుడు కూడా గాసిపింగ్ చేయకూడదు. అంటే ఒక మనిషికి థాట్స్ ఎవరి దగ్గరైనా నెగిటివ్ పెట్టినామంటే మైండ్లో, అప్పటి వరకు అంత మంచిగా ఉండే ఆవిడ అప్పుడు వచ్చి నీ కొడుకు కాకుండా రాముడికి చేస్తున్నారు పట్టాభిషేకం అని పెట్టింది 2 చుక్కలు మైండ్లో, 2 అదొక దాంతో మారిపోయింది మొత్తం ఆమె. అంటే మందర క్యారెక్టర్గా ప్లే చేయకూడదు ఎవరు కూడా.
సో దానిలో ఎంత లెర్నింగ్ ఉంది. ఎప్పుడైనా మనం గివర్గా ఉండొచ్చు. శ్రీకృష్ణుడు లాగా నువ్వు ఎంతో మంచి ఒక నలుగురికి మంచి చేసినా చాలు. ఇలా కొన్ని నేర్చుకోవచ్చు, ఎంతో లెర్నింగ్ ఎంతో ఉంటుంది కదా. అంటే నువ్వు ఎవరి క్యారెక్టర్ లాగా ఉండాలనుకుంటున్నావు లైఫ్లో, గివర్ లాగా ఉండొచ్చు మంచిగా, ఆ భరతుడు లాగా సరెండర్ లాగా ఉండొచ్చు ఎప్పుడు మంచితనంతో. ఇట్లా అట్లా ఎన్నో లెర్నింగ్లు ఉన్నాయి మనకు. అంటే ఒక సినిమా, ఒక మంచిగా సీరియల్ చూడొచ్చు, టుగెదర్నెస్ ఉండొచ్చు, అందరు కలిసి భోజనం కలిసి చేయొచ్చు, ఇలా చేసుకోవచ్చు. అందరు ఏదో ఒక టైంలో ఉన్న ఒక టైం ఎన్నుకొని ఒక ½ అన్ అవర్ 1 అవర్ సీరియల్ టైమే కూర్చోండి, మీరు సీరియల్ చూసినట్టు ఉంటుంది, అందరు జోకులు వేసుకోవచ్చు, లెర్నింగ్ జరుగుతుంది. అలా ఎన్నో చేసుకోవచ్చు ఇంట్లో అనుకుంటే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నవీన గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మ్యామ్.